ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు పవన్. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకెళ్తున్నామని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్. శ్రీనివాస్, ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం కూడా ఎన్డీఏ నేతలందరూ కూడా ఒక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం సందర్భంగా విందుకు హాజరై బయటకు వచ్చిన సందర్భంలో మీడియా ప్రతినిధులు ఆయనతో చిట్చాట్ నిర్వహించారు. ఆ సందర్భంలో ఏపీలో తాజా పరిస్థితులపై మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నల సందర్భంలో ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయారని, ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తుందనే అంశాన్ని కూడా మీడియా ప్రతినిధులకు వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తుందనే అంశాన్ని స్పష్టం చేశారు. అయితే జగన్ ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారు. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రానికి తలెత్తాయని అంశాన్ని కూడా ఆయన మీడియా ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న అంశాన్ని కూడా వారి ముందు స్పష్టం చేయడం జరిగింది. ఇక పర్యావరణ అటవీ శాఖలు పవన్ కళ్యాణ్ కు కేటాయించిన 2 శాఖల పైన కూడా కొంత ఆసక్తికరమైన కామెంట్ చేశారు. పర్యావరణ అటవీ శాఖలు నాకు చాలా ఇష్టమైన శాఖలని, నిబద్ధతతో నా మంత్రిత్వ శాఖ ఈ బాధ్యతలు నేను నిర్వహిస్తున్నానని జాతీయ ప్రజలతోని ఆయన ఈ అంశాన్ని కొంత వారి ముందు ఆసక్తికరంగా కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఉదయం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో కూడా మోడీ పవన్ మధ్య కూడా కొంత ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ప్రమాణ స్వీకారంలో వేదిక వద్ద మోదీ వచ్చిన సందర్భంలో పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగాయి. హిమాలయకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని పవన్ కళ్యాణ్ ని మోడీ అడగగా వెంటనే పవన్ దీక్షా వస్త్రాలు ధరించి ఉండడంతో సరదాగా మోడీ మాట్లాడారు. అయితే హిమాలయకు వెళ్ళడానికి ఇంకా టైం ఉందని కూడా పవన్ కళ్యాణ్ బదిలీ ఇవ్వడం కూడా జరిగింది అదే స్టేజ్ మీద. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.